లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి మరియు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ బాధ్యతలు స్వీకరించిన ఒక 100 రోజులలోపే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రామ సభల నిర్వహణ ప్రపంచ రికార్డు సాధించింది. ఆగస్టు 23న స్వర్ణ గ్రామ పంచాయతీ పేరిట రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 13,326 పంచాయతీల్లో ఒకే రోజు గ్రామ సభలు నిర్వహించారు. ఈ మహాసభలలో లక్షలాది గ్రామీణులు, రైతులు, కూలీలు, అధికారులు, కలెక్టర్లు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈ సభల్లో 4,500 కోట్ల రూపాయలు విలువైన ఉపాధి హామీ పనులకు తీర్మానాలు చేశారు. ప్రజల భాగస్వామ్యంతో ఒకే రోజు జరిగిన ఈ గ్రామ సభలను అతి పెద్ద గ్రామ పాలనగా గుర్తిస్తూ వరల్డ్ రికార్డ్స్ యూనియన్ తమ రికార్డుల్లో నమోదు చేసింది. సోమవారం ఉదయం హైదరాబాద్లోని పవన్ కళ్యాణ్ నివాసంలో నిర్వహించిన కార్యక్రమంలో వరల్డ్ రికార్డ్స్ యూనియన్ అఫీషియల్ రికార్డ్స్ మేనేజర్ క్రిస్టఫర్ టేలర్ క్రాఫ్ట్ పవన్ కళ్యాణ్కు పత్రం మరియు మెడల్ అందజేశారు. గ్రామాలు స్వపరిపాలన అందించాలనే ఆకాంక్షతో మొదలైన ఈ ప్రయాణంలో ఈ కొత్త మైలురాయిని అందుకోవడం ఆనందంగా ఉంది అని పవన్ కళ్యాణ్ ఆనందం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ గ్రామ స్వపరిపాలన లక్ష్యం. గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా స్వర్ణ పంచాయతీలుగా అభివృద్ధి చెందేలా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. ఈ గ్రామ సభల్లో 87 విభిన్న పనులకు సంబంధించి తీర్మానాలు చేశారు. వీటిలో సీసీ రోడ్లు, డ్రైన్లు, చెక్ డ్యాం నిర్మాణం వంటి పలు అభివృద్ధి పనులు ఉన్నాయి. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వానపల్లి గ్రామంలో, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మైసూరువారిపల్లెలో నిర్వహించిన గ్రామ సభల్లో పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు, గ్రామాల భవిష్యత్తు కీర్తిని కొండంత ఆశయ దీప్తితో ముందుకు తీసుకెళ్లి గ్రామ స్వపరిపాలనలో ఆంధ్రప్రదేశ్ను అగ్రగామిగా నిలపాలన్నదే మా లక్ష్యం.